హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్. ఈడే విష్ణు గాడు నిన్నటి నుంచి అయిపించిన కదా విష్ణు అని. సాయంత్రంకి సర్వదర్శనంకి జాయిన్ అయిపోతాం క్యూలోకి. స్టార్ట్ చేసేసి మధ్య మధ్యలో ఎట్లా వస్తుందో గాయస్. విష్ణు అని ఏదో డీప్ ఆలోచిస్తుండు గాయస్. 450 500 ఎంతైనాయి రా? 450 చేంజ్. 1 ఏమో అవుతుంది. ఇక్కడ సీనరీ చూడండి, ఆల్మోస్ట్ 80% ఏమో ఎక్కేసాం కొండ. 7 కొండలు అంటారు కదా, క్లైమాక్స్ అంటుండు గాయస్. మోకాల్ మెట్లు ఈజ్ ప్రీ క్లైమాక్స్. సో ఇది అనుకో అయిపోయింది అన్నట్టు ఇక. అచ్చా 3550 స్టెప్స్, 7 hills, 11 kilometers, ఆల్ కంప్లీటెడ్. Hey guys, welcome to Chichore Vlogs. ఇప్పుడు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్. ఈడే విష్ణు గాడు నిన్నటి నుంచి అయిపించిన కదా విష్ణు అని. ఈడే ఎరిపప్ప గాడు ఎప్పుడు కానీ తిరుపతి ఊకి వస్తాడు. ఫుల్ తిరుపతి సెమ్ రిజల్ట్స్ వస్తే వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు, సేవలు చేసుకుంటాడు. అంత ఓం నమో నారాయణ వాసుదేవాయ నమః, గోవింద గోవింద. చలో అయితే ఏమైందంటే ఈరోజు జనరల్గా మేము వచ్చేసినాము. మేము ఇద్దరం మీట్ అయ్యేసరికి 8:30 అయింది. 8:30 అయ్యేసరికి ఇక్కడ ఆల్రెడీ విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ కానీ అవి కానీ ఫుల్ రద్దీ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 6 hours వేస్ట్ చేసుకునే బదులు బై అలిపిరి బై వాక్ వెళ్ళిపోతే మనం సర్వదర్శనం చేసుకోవచ్చు. చలో గాయస్, అలిపిరి దగ్గర కలుద్దాము. ఎందుకంటే ఇక్కడ 6 hours వేస్ట్ చేసుకొని మళ్ళీ మనకి ఫుల్ రద్దీలో ఇంత తొక్కులు ఏంటి స్టాంపేడ్ లాంటిది అది కానీ ఇవి కానీ అవుతాయి కదా. సో మనం ఇవన్నీ ఏం లేకుండా సీదా అలిపిరి నుంచి బై వాక్ వెళ్ళిపోయి తిరుమలకి వెళ్ళేసి అక్కడ ఏమంటారు సర్వదర్శనం కాకుండా అక్కడ వెంకటాద్రి అని సత్రాలు అవి ఉంటాయి. అక్కడ బ్యాగులు పెట్టేసి ఫ్రెష్ అప్ అవి అదంతా అక్కడ రికార్డ్ చేసుకుందాం. చలో గైస్, అలిపిరికి వెళ్తున్నాం ఇప్పుడు. సీ యూ దేర్. బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఇగో విష్ణువాడేమో నార్మల్గా వీడు బాగా రోజులు అవుతుందా, 1 year అవుతుందా, 2 years అవుతుందంట. అలిపిరి నుంచి రాక 2 years అవుతుందంట. గేట్ చూస్తూనే గుండె పడుతుంది బాబోయ్ అంటుండు. చూద్దాం అక్కడ పోయినాక, పైకి పోయినాక ఎట్లుంటుందో చూద్దాము. చలో పోదామా? అమ్మో, గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు. ఓం నమో నారాయణ వాసుదేవాయ నమః, గోవింద గోవింద. చలో స్టార్ట్ చేసేసి ఈరోజు సాయంత్రంకి సర్వదర్శనంకి జాయిన్ అయిపోతాం క్యూలోకి. స్టార్ట్ చేసేసి మధ్య మధ్యలో ఎట్లా వస్తుందో టీటీడీ ప్రొవైడ్ చేసిన మజ్జిగ బాటిల్లో నింపేసుకున్నాం గాయస్. ఇంకా బ్రష్ కూడా వేయలేదు. బ్రష్ అని వస్తుంది, బ్రష్ చేయలేదు. ఓకే ఒక సింగిల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ 0. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ తిరుమల ఈజ్ 0. మీరు ఎక్కడ రావాలనుకున్నా ఏం కావాలనుకున్నా డబ్బులు లేకపోతే తిరుమలకి వచ్చేసేయండి. హాయ్ గాయస్, విష్ణు అని ఏదో డీప్ ఆలోచిస్తుండు గాయస్. 450 500 ఎంతైనాయి రా? 450 చేంజ్. సారు ఇంట్లో కూర్చొని ఏం పని చేయక పడుకొని సుఖానికి అలవాటయ్యి, కాకపోతే కవర్ చేస్తుండు. అక్కడ ఆంజనేయ స్వామిని చూస్తున్నా అని చెప్పి కవర్ చేస్తుండు. చూడండి, ఇక్కడ ఆగినాం కోసేపు. ఈ రెండో హాల్ట్ ఇది. మెల్లమెల్లగా పోదాంలే, పని ఏం లేదు మాకు. సాయంత్రం వరకు పోయి సర్వదర్శనం లైన్లో నిల్చొని
ఒకసారి ఎంట్రీ అయ్యి స్కాన్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు, ఆప్షన్ ఉంటుంది సర్వదర్శనంలో. సో అది బెటర్, ఎందుకంటే ఇక్కడ 6 hours వెయిట్ చేసి మళ్ళీ పైకి పోయి రేపు దర్శనం టికెట్ టోకెన్లు తీసుకొని ఇవన్నీ వేస్ట్. అక్కడికి పోయి సర్వదర్శనం టోకెన్ ఎంట్రీ అయినాక మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయ్యి నార్మల్ అక్కడనే ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ దర్శనం టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది. హరిహర ఇంద్రుడు గమనించి తన ఐరావతమతి గోదించి ఆంజనేయుడి సమీపించి తన వజ్రాయుధమును విసరగా. పాడు తర్వాత. విద్యుద్వేగంతో భరణీశ్వరి బద్దగడలిలో చచ్చి బద్దగడలి అద్దడుగుల గల శ్రీ. లిరిక్స్ అంత పర్ఫెక్ట్గా రావు. చలో వెల్కమ్ బ్యాక్ గాయస్. 1200 స్టెప్స్ ఏమో అయిపోయినాయి. విష్ణుడు అక్కడ కూర్చున్నాడు, అది పరిస్థితి. విష్ణుతో అయితలేదు, దమ్ చేస్తుండు, ఆపుతుండే ఏం చేస్తుండు. బ్రష్ కూడా వేయలేదు, ఇంకా పొద్దున్న నుంచి బ్రష్ కూడా వేయలేదు. ఇంకా బ్రష్ చేయాలి ఎక్కడ ఒక్కడ మధ్యలో కొంచెం వాష్రూమ్స్ కానీ అవి కానీ ఉంటాయి కదా, అక్కడ బ్రష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి. అప్పుడు పొద్దున మనకు మజ్జిగ ఇచ్చారు కదా, అదన్నా లాగాలి ఎనర్జీ డ్రింక్. వాటర్ కూడా లేకుండా పొద్దున బాడీ కంటెంట్లా కష్టమైపోతుంది ఎక్కడానికి. చెప్పేమని చెప్పు. బ్లాగ్ మొత్తం నీకే డెడికేట్, మొత్తం నేను కనబడా, నువ్వే చెప్పాలి మొత్తం. తిరుమల అల్పిరి మెట్లు ఎక్కాలంటే ఫిజికల్గా మెంటల్గా ఉండాలి. ఫిజికల్గా ఉండాలి ఫస్ట్, మెంటల్గా కాదు. మెంటల్గా కూడా ఫిక్స్ అయి ఉండాలి. అంతేనా? కాకపోతే కష్టం. అంతేనా? You can say that I'm a fool and I don't know very much, but I think they call this love. లేట్ అయినా పర్లేదు, ఇలాంటి వాళ్ళు దొరకాలి లైఫ్ లాంగ్ ఉండాలి. గోవిందా గోవిందా. గాయస్ మధ్యాహ్నం 10:30, మధ్యాహ్నం అంటున్నా పొద్దున్నే 10:30 ఏమో అవుతుంది. ఎండ మాత్రం మధ్యాహ్నం లా ఉంది అంటుంటాడు విష్ణువాడు. ఇది గాలి గోపురం 2000 స్టెప్స్ ఏమో కంప్లీట్ అయిపోయినాయి. విశ్వాన్ పరిస్థితి చూడు. మెట్ల దేవుడు కనిపిస్తున్నాడు, పక్క నుంచి నడిపిస్తున్నాడు. ఇంకా బ్రష్ అయిపోయలే ఈ సార్ పుణ్యమా అని చెప్పి ఇంకా బ్రష్ చేయలేదు. ఏడు ఎపిసోడ్ ఏం అర్థం అవుతలేదు, ఇంకేం తినలేదు. 2000 స్టెప్స్ అయితే అయిపోయినాయి. చూసిరా అట్లుంటుంది మరి ఈయనతో వస్తే. చలో గాయస్, ఇక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఇంతకుముందు నేను వీడియో తీసిన కదా, వాళ్ళకి నేను ఇంటర్వ్యూ అడుగుతా అని చెప్పి అడుగుతున్నా. ఇంగ్లీష్లో వస్తుంది, నేను తర్వాతకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. చలో. ఫిబ్రవరి అండ్ మార్చ్. There is no specific time. Whenever we feel like go and have a darshan, we will start. And your good name? Your good Ravi. Huh? Ravi. I am 65 years old. My name is Bhuneshwari. Bhuneshwari. Yeah, very. He is 60. She's 60. He's 65. But still looks younger. Still we are in employment. That's the reason I am. What do you do for living? I am manager for Corporate company. Still working. Which company? Sasta Group in Chennai. Okay. Chennai. And she is. Actually, we had a plan to visit Chennai. Unbudden. Chepak. Raina. IPL. Rover event like Dhoni and Raina coming together. We will be next Sunday. Today Thursday. Coming Sunday we both will visit Chennai. Where do you live in Chennai? I'm in KK Nagar. KK Nagar. I have listened KK Nagar, Anna Nagar something. When I T Nagar. like in movies.
Yeah. Like some famous. We're from Hyderabad. Actually, Actually, we are from not Hyderabad, but which we is use in Hyderabad, near to Adilabad. Adilabad. No, but they don't have Hyderabad, but it's only an official matter. I came, but not okay. saying much. But anyway, that's a good thing. All Lord Venkateswara's blessing. Okay. We are able to do Okay. We are able to. Yeah, can you once again repeat how many times you are? it. 60. Every year we used to come. Okay. Right from childhood we are coming. Okay. And we got married 35 years back. Afterwards, we together coming. Whenever we are coming, we used to come by steps from the. And today morning 5:30 we started at Chennai. Get down there at 9. Now driving. And after darshan we are returning tonight. Not staying at all. So darshan for tomorrow or for today? Today after 2 o'clock. Uncle voice is somewhat low. Your speaking is somewhat high. My decibel is more. Yeah. Actually, That is after naturally. marriage, No, man he's- voice will be low. Not like that. Not like that. Because in household Only you voice speak is low. low. It's all like basically more than the Hey, voice. like they are carrying buttermilk. Huh? No. Just to bought it and had. Okay. You have one bag. I have saw. What you are carrying? It's only some purse, mobile. And, Really looking nice. That bag and you both are very cute. Shirt. that's all. Short t-shirt. Major item is shirt only. You can enjoy, take a chocolate. Chocolate. Yeah. See guys. Normally I won't take. You can have it. German brand. Yeah. We will eat some other time. There's, My son is there in Okay. Your son is working in US. he is in Detroit. Should we take total package? You have one son. Total package. One one son. son, one daughter. Daughter is in Mumbai. Yeah. Son is at US. Yeah. And my daughter-in-law, You- very good daughter-in-law. you both and are- 2 granddaughters for me. Oh, very nice to hear. Nice to hear. It's all Lord Venkateshwara's Swami blessings. blessings. Our families. Say Om Namo Venkateshaya. Om Namo Venkatesha. Govinda. You also. Once again. Om Namo Venkatesaya. Govinda. Okay. Very thank you. Nice meeting you. Thank you, uncle. What's your name? Vishnu. My good name is Arya. Arya. Hi Arya. Arya. Okay, బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. పొద్దున స్టార్ట్ చేసేసరికి 8:40 ఏమో అయింది. ఇప్పుడు టైం ఏమో 12 అవుతుంది. నార్మల్గా చాలానే మెల్లగా వస్తున్నాము, మెల్లగా చేస్తున్నాము. ఏం కాదు, పర్లేదు, ఏం కాదు. ఇక్కడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ స్టాచ్యూ అనే 7th మైల్ ఉందా, మనం ఇప్పుడు అక్కడ ఉన్నాము. నెక్స్ట్ 20850 స్టెప్ దగ్గర మనం పోతాము. టోటల్ వచ్చేసి మనకి 3,500 ఎంత టోటల్ 3,550 ఉంటాయి గాయస్. ఇక్కడ ఇప్పుడు ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర దాకా వచ్చేస్తాం. చలో, పోయేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు. కాకపోతే ఈరోజు మాత్రము సాయంత్రం వరకు అట్లా సర్వదర్శనం లైన్లో ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి. ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వచ్చు. అది ఎలానో మనకి ఇగో వీడు ఉన్నాడు కదా, వీడే చెప్తాడు. చలో గాయస్, మధ్యాహ్నం 1 ఏమో అవుతుంది. ఇక్కడ సీనరీ చూడండి. ఆల్మోస్ట్ 80% ఏమో ఎక్కేసాం కొండ. 7 కొండలు అంటారు కదా, 6 అయిపోయినాయి అనుకో, 6 or 5 అయిపోయినాయి. నాకు అంత ఐడియా లేదు, తప్పైతే నాకు కూడా తెలియదు. మోకాళ్ళ పర్వతం దగ్గర ఉన్నాము. యాక్చువల్గా మోకాళ్ళ పర్వతం అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, క్లోజ్ అయిపోయినట్టే. మనము ఎక్కువ ఇగో ఇది చూడండి, ఇట్లుంది ఇక్కడ పరిస్థితి. ఘాట్ రోడ్ ఉంటుంది, వ్యూస్ ఉంటాయి. రైనీ సీజన్ అయితే ఇంకా చాలా మంచి వ్యూస్ ఉంటాయి. పైన విండ్ మిల్స్ ఉన్నవి. ఇక్కడ రూట్ ఉంది, అది కిందికో పైకో తెలీదు, ఈ రూటో తెలీదు. కిందికే, యాక్చువల్గా కిందికే రూట్ అది. అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఈ రూట్లో వస్తున్నారు. పర్లేదు, బాగుంది. కెమెరా రోల్ చేస్తా, వెయిట్, నా పరిస్థితి అది 1 అవుతుంది మధ్యాహ్నం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే అనుకోండి. 8:30, 8:40 స్టార్ట్ అయ్యాం.
విష్ణువానికి ఏమో వాళ్ళ తాతయ్య ఫోన్ చేసిండు. ఆగో ఆగో అక్కడ ఉన్నాడు విష్ణు. చలో చలో మళ్ళా మోకాల పర్వతం అయిపోయినాక, మోకాల పర్వతం నేను ఒక ఎన్ని ఎక్కుతాడో తెలియదు, మోకాల మీద ఎక్కుతాడు విష్ణు. అది రికార్డ్ చేస్తా. మెల్లగానే వచ్చినాం కాబట్టి కొంచెం ఓపిక ఉన్నది. పొద్దున మధ్యాహ్నం అక్కడ ఆగేసినాం కొద్దిసేపు. నీకు చెప్పినా కదా అక్కడ బ్రష్ వేసుకోలేదు ఏం వేసుకోలేదు అని చెప్పి వాష్రూమ్ దగ్గర బ్రష్ వేసుకొని నార్మల్గా అక్కడ వాటర్ కొంచెం అమ్మాయిలు పోతురు, అది కొంచెం చెక్ అవుతుంది. పిల్లాలు వేస్తాడే, మడత పెడతాడే, మసాలా వేస్తాడే అన్నట్టుంది నా పరిస్థితి వెంకీ మూవీలో లెక్క. చలో గాయ్స్ అగో రమ్మంటుండు. ఎప్పుడైనా క్లైమాక్స్ కన్నా ప్రీ క్లైమాక్సే బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా క్లైమాక్స్ కన్నా ప్రీ క్లైమాక్సే బాగుంటుంది. ఇక మోకాళ్ళ మెట్ల దాకా వచ్చిందంటే ప్రీ క్లైమాక్స్ అంటుండు గాయస్. మోకాల మెట్లు ఈజ్ ప్రీ క్లైమాక్స్. సో ఇది అంటే ఇష్టం అనుకో అయిపోయింది అన్నట్టే ఇక. అచ్చా, కాబట్టి ఇదే మెయినా సినిమా క్లైమాక్స్ ఫైటా? సినిమా బాగున్నదా లేదా అనేది ప్రీ క్లైమాక్స్ అనే తెలిసిపోతుంది. అంతేనా? ఇది కూడా అంతే ఇక. చలో ఎన్ని ఎక్కుతావు మరి చూద్దాం. 100 ఎబో. 100 అయిపోదా? ఓకే 1 రికార్డ్ చేయరా 151. ఓకే రికార్డ్ ఎట్లా రికార్డ్ చేసినా చలో చూద్దాం. 151 100 అంట, చూద్దాం ఎన్ని ఎక్కుతాడో చూద్దాం. ఇటు చూడు విష్ణు ఎన్ని అయినాయి? 40 అయినాయి అంట. 41. వన్ 108 అయినాయా? 106. 106ఆ? ఎందుకు మరి 2 ఎందుకు తక్కువ చేసినావు? ఇంత 2 అయితే అయిపోయా. ఏం కాదు, 106. 1 + 6 = 7 కదా వెంకన్న, ఫర్ ఎ రీజన్. హే గాయస్, మధ్యాహ్నం 2 ఏమో అవుతుంది. ఆఫ్టర్నూన్ ఎండ నార్మల్గా ఉంది. విష్ణువాడు నేను కంప్లీట్ చేసుకున్నాము. 3550 స్టెప్స్, 7 హిల్స్, 11 కిలోమీటర్స్ ఆల్ కంప్లీటెడ్. ఫైనల్లీ 8:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 2 ఏమో అయింది. కొంచెం స్వెట్ కానీ అది కానీ అవి ఇవి ఉన్నాయి. తలకాయ అట్లా పట్టుకొని కూర్చున్నాడు. అక్కడ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇక్కడితోనే సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ దర్శనానికి వెళ్ళేది సపరేట్ చూపిస్తా. చలో గైస్, సైనింగ్ ఆఫ్ చిచ్చరే వ్లాగ్స్.